చాలామంది ఉన్నారు, కానీ దావీదే ఎందుకు కావాలి? దావీది కంటే ఏలియాబు ఎలాగున్నాడంట? మంచి పికప్గా ఉన్నాడు. కానీ ఏలియాబు వద్దు ఆయనకి. ఆయన కావాల్సింది కటౌట్ కాదు, కంటెంట్ ఉన్నాడు కావాలి. ఆ కంటెంట్ ఎవరిలో ఉందో వెతుకుతాడు దేవుడు, అతనినే నియమిస్తాడు. అందుకే నాకిష్టమైన కాపరులను నేను మీకు నియమింతును. నాకిష్టమై అవ్వాలి ఆ కాపరి. ఎవరు పడితే వాళ్ళని నియమించను. నాకిష్టమైన కాపరులను మీకు నియమిస్తాను. వారు జ్ఞానముతో వివేకముతో మిమ్మల్ని ఏం చేయాలి? ఏలుదురు అన్నాడు. అర్థమైందా? సో ఒక వైద్యం జరుగుతోంది సంఘాలలో. వైద్యం జరగాలి. ఈరోజు దురదృష్టం కొద్దీ ఏమవుతుందంటే సంఘాలకు వైద్యం తక్కువైంది. అంతేనా? ఎంత పెద్ద హాస్పిటల్ ఉన్నా సరైన డాక్టర్ లేడనుకోండి, ఆ హాస్పిటల్ వల్ల ఉపయోగం ఏంటి? గదులు 100 ఉండొచ్చు. అప్పుడప్పుడు అంటారు 1000 పడకల ఆసుపత్రి, 10,000 పడకల ఆసుపత్రి అంటారు. ఎన్ని పడకలు ఉంటాయి? ఎవరికి ఉపయోగం? ఆ పడక మీద ఒకడు పడుకోవాలంటే ఆ పడుకున్నోడికి ఏం చేయాలి? వైద్యం చేయాలి. ఆ వైద్యం చేయగలిగే సమర్థుడు అక్కడ ఉండాలి. ఇక్కడ 1000 పడకల, 1,00,000 పడకల, 30 లక్షల పడకలా కాదు. అక్కడ 1,00,000 పడకలు ఉండొచ్చు ఆసుపత్రిలో, 10 లక్షల పడుకలు ఉండొచ్చు, కానీ పడుకునే ఉంటారు వాళ్ళు కదా. సో ఎన్ని పడకలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు, కానీ ఆ పడకల మీద పడుకున్న వారికి ఎలాంటి వైద్యం అందుతుంది అనేది ముఖ్యం. అర్థమవుతుందా? వైద్యం ఇంపార్టెంట్ అక్కడ. వైద్యం బాగా జరిగితే ఎవ్వరూ నరకానికి వెళ్ళరు. వైద్యం బాగా జరిగితే ఎవ్వరూ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అస్వస్థతతో ఉండరు. ఆ వైద్యం బాగా జరిగే అవకాశం ఎక్కడుందని వెతుక్కోవాలి. మనం హాస్పిటల్స్ కూడా అలాగే వెతుక్కుంటాం. ఎవరైనా చెప్తే చాలు, మనం మౌత్ పబ్లిసిటీ కూడా చేస్తాం. దేనికి చేస్తాం మౌత్ పబ్లిసిటీ? మాకు రోగం ఉండేదండి, అది పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమైందండి? తగ్గిపోయిందండి, ఇలా చేత్తో తీసి పడేసినట్టు పోయిందండి. అబ్బాబ్బా, మీరు కూడా అక్కడికి వెళ్ళండి. చెప్తారు చెప్పరా?